వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్టీపీసీలో ఆఫీసర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కి కొన్ని జాబ్స్కి అయితే నార్మల్ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు, మరికొన్ని జాబ్స్కి బీఈ లేదా బీటెక్ అంటే ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అసిస్టెంట్ ఆఫీసర్ అనే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. బేసిక్ పే అనేది మనకి 30,000గా ఉంది. ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే మనకి 60,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ ఇలాంటి జాబ్స్ కాదు ఇవి. మీరు జాబ్లో కానీ జాయిన్ అయిన వెంటనే మీకు పర్మనెంట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో అలాగే ఈ ఎన్టీపీసీతో పాటుగా సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ అనే వాళ్ళు టైఅప్ అయ్యి మనకి ఈ రెండు కంపెనీలతో కలిపి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అనేది జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ఏంటి, దీనికి కావాల్సినటువంటి డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు అందిస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈ నోటిఫికేషన్ అనేది రెండు కంపెనీలకు సంబంధించింది. ఒకటి ఎన్టీపీసీ అండ్ రెండవది సెయిల్. ఈ రెండు కంపెనీల యొక్క జాయింట్ వెంచర్ ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ అనేది కొత్తగా ఏర్పడడం జరిగిందనమాట. సో ఎన్ఎస్పిసిఎల్ అని మనం షార్ట్ ఫామ్లో పిలవడం జరుగుతుంది. సో ఈ కంపెనీలో మనము ఉద్యోగాలు చేయవలసి ఉంటుంది. సో బిఫోర్ ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకునే ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చెప్తాను ఈ నోటిఫికేషన్ సంబంధించి. అది ఏంటి అంటే సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది మనం రాయించాల్సి ఉంటుంది. సో 4 సంవత్సరాల పాటు మేము ఈ కంపెనీలో తప్పనిసరిగా వర్క్ చేస్తాము. ఒకవేళ 4 సంవత్సరాల కంటే ముందే కనుక మేము వెళ్ళిపోవాలి అంటే మీరు జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 5,00,000 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్ సంబంధించిన వాళ్ళైతే 2,50,000 రూపాయలు మేము పే చేసి తర్వాత వెళ్తాము అని సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది మనం రాయించాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చాలామంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పరు. స్టార్టింగ్లోనే మీకు చెప్తే మీకు విల్లింగ్ ఉందా లేదా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అనేది మీకు ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి సో దీనికి మీరు అప్లై చేయాలా వద్దా అనేది ఇప్పుడు మీరు ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే మీ ఇంతకుముందే మీరు వేరే జాబ్స్ కానీ లేదా వేరే దేనికైనా వర్క్ కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే 4 ఇయర్స్ లోపుగాన మీరు వెళ్ళిపోవాలంటే తప్పనిసరిగా 5,00,000 రూపాయలు పే చేసి వెళ్ళాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీకి సంబంధించిన వాళ్ళైతే 2.5 లక్షల రూపాయలు పే చేయాలన్నమాట. తప్పనిసరిగా ఇది పే చేయాల్సి ఉంటుంది, అది మీరు గమనించాలి. సో ఈ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఉంది కాబట్టి ఒకసారి చూసుకొని నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఇక మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అనే వేకెన్సీస్ కొన్ని ఉన్నాయి. అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీకి సంబంధించి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి అప్లై చేయాలనుకుంటే అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అలాగే ఫుల్ టైం లేదా మనకి గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్తో పాటుగా ఫుల్ టైం పీజీ డిగ్రీ కానీ, పీజీ డిప్లొమా కానీ, ఎంఎస్సి కానీ, ఎంటెక్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో కానీ లేదా ఎన్విరాన్మెంట్ సైన్స్లో కానీ లేదా ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్లో కానీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చి ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ఆఫీసర్కి 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీకి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే ఫుల్ టైం ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా సివిల్ లేదా ప్రొడక్షన్ లేదా కెమికల్ లేదా కన్స్ట్రక్షన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇక్కడ ఇచ్చినటువంటి బ్రాంచ్లో కనుక మీరు ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో అయితే విత్ డిప్లొమా లేదా అడ్వాన్స్డ్ డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఫ్రమ్ ఏ సెంట్రల్ లేబర్ ఇన్స్టిట్యూట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీకి సంబంధించి 45 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఎవరికి కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎవరికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. ఎందుకంటే పోస్టులు అన్నీ కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందే ఉన్నాయి. వేకెన్సీస్ చూసుకుంటే అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి 3 ఉన్నాయి. అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీకి సంబంధించి 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూద్దాం. మన 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. అలాగే ఆధార్ కార్డ్ కానీ లేదా పాన్ కార్డ్ కానీ ఏదైనా ఒకటి అప్లోడ్ చేయాలి. ఇంజనీరింగ్ డిగ్రీకి సంబంధించినటువంటి మార్క్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా చేసిన లేదా ఎంటెక్, ఎంఎస్సీ చేసినటువంటి సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సేఫ్టీ డిప్లొమా అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీకి సంబంధించి అది అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా ఏవైనా మార్క్ షీట్స్ ఉంటే వాటిని అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అని తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో మనం అప్లికేషన్ చేసేటప్పుడు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీ తెలియడం జరిగిందన్నమాట. ఏజ్, క్వాలిఫికేషన్ అన్నీ చూసుకున్నారు. సో ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆల్ ఇండియా బేస్డ్ ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి 2 పార్ట్లు అనేవి ఈ టెస్ట్లో ఉంటాయి. ఒకటి సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ అనేది ఉంటుంది. రెండవది ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇందులో మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ మరియు ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ రెండు కూడా సపరేట్గా కండక్ట్ చేస్తారు. సపరేట్గా అందులో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అని మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో మెరిట్ ఆధారంగా పోస్టులకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకి వెయిటేజ్ అనేది చూసుకుంటే ఎగ్జామినేషన్కి సంబంధించి 85% ఆఫ్ వెయిటేజ్ అనేది ఇస్తారు. అలాగే ఇంటర్వ్యూకి 15% ఆఫ్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ అంటే సిలబస్ చెప్తున్నాను మీకు ఇప్పుడు. సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ అంటే మీరు మీ ఇంజనీరింగ్లో ఏదైతే చదివారో లేదా డిగ్రీలో ఏదైతే చదివారో అది మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ అనమాట. ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఇందులో మనకి రీజనింగ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అవి మీరు గమనించాలి. ఇక టెస్ట్ సెంటర్స్ విషయానికి వస్తే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి మనకి ఢిల్లీ, కోల్కతా, రాయ్పూర్, బెంగళూరు 4 చోట్ల మాత్రమే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఎక్కడ నియరెస్ట్గా ఎగ్జామ్ సెంటర్ ఉంటుందని మీకు అనిపిస్తే అక్కడ మీరు ఆన్లైన్లో అప్లై అయ్యేటప్పుడు ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇక నేను ఆల్రెడీ మీకు చెప్పాను అన్ని వేకెన్సీస్ కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందే ఉన్నాయి. కాబట్టి ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా అంటే ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా కూడా ఈ జాబ్స్కి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే రిజర్వేషన్స్ అనేవి ఎవరికి వర్తించవు, అన్నీ కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ కాబట్టి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి శాలరీ విషయానికి వస్తే మనకి బేసిక్ పే అనేది 30,000 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మనకి డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అదర్ పర్క్వసైడ్స్ అలవెన్సెస్, టర్మినల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. నియర్లీ 60,000 వరకు శాలరీ మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఆల్ ఇండియాలో మనకి పోస్టింగ్స్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఈ కంపెనీకి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు, స్టేషన్లు, సబ్సిడరీసు, జేవీ కంపెనీస్ అనేవి ఉంటాయన్నమాట. సో అక్కడ మనకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ఇండియా ఎలిజిబిలిటీలో మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో హెల్త్ అనేది బాగుండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, మెడికల్ సర్టిఫికేట్ కూడా మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ జనరల్ కండిషన్స్ ఓన్లీ ఇండియన్ నేషన్స్ మాత్రమే అప్లై చేయాలి. ఇవన్నీ కూడా మనకి ప్రతి ఒక్క నోటిఫికేషన్లో ఉండే డీటెయిల్సే. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే మనము 300 రూపాయల అప్లికెంట్ ఫీ అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్సర్విస్మెన్కి ఎటువంటి ఫీజు లేదు. డైరెక్ట్గా వీళ్ళు ఆన్లైన్లో, అలాగే ఫీమేల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి కూడా ఫీజు అనేది లేదు. డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళందరూ 300 రూపాయల అప్లికెంట్ ఫీ అనేది పే చేయాలి. ఆన్లైన్ మోడ్లోనే ఫీజు అనేది పే చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఇవాల్టి నుంచి అంటే 21/4/2025 నుంచి స్టార్ట్ అవుతాయి అప్లై చేసుకోవడం. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 5/5/2025 లోపు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.